కానీ నేనైతే అసలు యాక్సెప్ట్ చేయను 4th ప్లేస్ అనేది. ఒక కమెడియన్ ఇంతకన్నా ఒక మనిషి నార్మల్గా ఎవరైనా బిగ్ బాస్కి వెళ్తే ఇంతకన్నా ఎవరైనా ఏం చేయగలరని నేను అడుగుతున్నాను. క్వశ్చన్ ఒకటి, ఇంతకన్నా ఇమాన్యువల్ కన్నా అసలు ఇంకా నాకు తెలిసి బిగ్ బాస్కి ఇంకా కమెడియన్స్ రావాల్సిన లేదనుకుంటాను నాకైతే తెలిసి. ఎందుకంటే ఇంత మంచిగా పర్ఫామ్ చేసి కూడా ఎంటర్టైన్మెంట్ టాస్క్లు అన్నీ పర్ఫామ్ చేసి కూడా ఎందుకండి ఇలాగా ఒక మనిషిని 4th ఎలిమినేట్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఫెయిల్ అయ్యింది బిగ్ బాస్ ఇంకెవరో కాదు, ఆడియన్స్గా మనం ఫెయిల్ అయ్యామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత మంచి ప్లేయర్ని మనం నిలబెట్టుకోకుండా, సరే నాకు కళ్యాణ్ గెలిచాడైనా సరే నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఒకటే క్వశ్చన్ అడుగుతాను. హాఫ్ నుంచి కళ్యాణ్ ఆడటం మొదలుపెట్టారు. కళ్యాణ్ అనేది లైమ్ లైట్లోకి ఎప్పుడు వచ్చాడంటే 4th 5th వీక్ నుంచి వచ్చాడు, అది అందరికీ తెలుసు. 5th 6th వీక్ నుంచి లైమ్ లైట్లోకి వచ్చి సడన్గా మొత్తం మనకి కొంతమంది రివ్యూయర్స్ ఉంటారు, ఒక 2-3 రివ్యూయర్స్ ఉంటారు. వాళ్ళు అసలు కళ్యాణ్ ఏ విధంగా హైప్ చేశారంటే ఆ విధంగా హైప్ చేశారు. హాఫ్ నుంచి ఆడిన కళ్యాణ్కే విన్నర్గా చేస్తుంటే ఫస్ట్ నుంచి ఇమాన్యువల్కి ఎటువంటి మార్కు రాకుండా ఇప్పటివరకు ప్రతి టాస్క్లో కంప్లీట్ ఇస్తూ ఉన్నాడు. ఒక్క ఇమాన్యువల్కి ఇప్పుడు వచ్చి ఒకే ఒక నెగిటివ్ పాయింట్ ఏమంటే, చాలామంది అంటే ఏమనాలో తెలియక చాలామంది సెల్ఫిష్ గేమ్ అంటారు. అది సెల్ఫిష్ గేమ్ కాదండి, సెల్ఫ్ గేమ్ అంటారు దాన్ని. ఓకే, సెల్ఫిష్ గేమ్ అంటే పక్కన ముంచడం సెల్ఫిష్ గేమ్ అవుతుంది. తనకు తాను గెలవాలనుకోవడం సెల్ఫ్ గేమ్ అవుతుంది. బిగ్ బాస్కి ఎవడైనా కూడా సెల్ఫ్ గేమ్ ఆడాలనేసి ట్రై చేస్తాడు, అతను ట్రై చేశాడు కూడా.